వెల్కమ్ టు టీ10. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సర్కారీ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు, వ్యాపారీకరించేందుకు ప్రయత్నిస్తూ ఆ క్రమంలో నిధుల కేటాయింపును కుదిస్తోంది. వాస్తవానికి 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ యత్నాలు ఊపందుకున్నాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం మొదలైంది. నిధుల కేటాయింపులో భారీగా కోత పెడుతున్నారు. 2013 నుంచి 14లో విద్యాశాఖకు బడ్జెట్ లో 4% నిధులు కేటాయించగా 2024-25 నాటికి అది 2% కూడా లేదు. పైగా విద్యపై ప్రభుత్వ వ్యయానికి సంబంధించి బడ్జెట్ అంచనాల కంటే సవరించిన అంచనాలు తక్కువగా ఉండటం వాస్తవానికి వాగ్దానాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తోంది. ఉన్నత విద్యా రంగానికి సంబంధించి 2023-24లో సవరించిన అంచనాలు 57,245 కోట్లు. దీనిని 2024-25లో 47,620 కోట్లకు కుదించారు. అంటే కేటాయింపులు 17% తగ్గాయి. ఇదే కాలంలో సాధారణ విద్య కోసం ఉద్దేశించిన యూజీసీ బడ్జెట్ 61% తగ్గిపోయింది. ఏఐసిటికి కేటాయించే బడ్జెట్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లను 1,200 కోట్ల నుండి 15,472 కోట్లకు అంటే 29% పెంచారు. ఇలాగే ఐఐటీలకు కేటాయించేటువంటి నిధులను కూడా 9,292 కోట్ల నుండి 9,635 కోట్లకు పెంచారు. అయితే వార్షిక ద్రవ్యోల్బణ రేటు 5% పరిగణలోనికి తీసుకుంటే నిధుల కేటాయింపు తగ్గిందనే చెప్పాలి. విద్యా వ్యవస్థకు నిధులు పెంచాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపుతోంది. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. నిర్దిష్ట ప్రయోజనకర పెన్షన్ పథకం లేకపోవడంతో విద్య, ప్రభుత్వ రంగాలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ సర్వీసుల వైపు చూడటం లేదు. పెన్షన్ పథకం అంటూ లేకపోవడంతో పదవి విరమణ అనంతరం తమకు జీవన భృతి ఎలా అనేదే వారి ప్రధాన ఆందోళన. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2019-20లో పెన్షన్ల నిమిత్తం కేటాయించినటువంటి నిధులు 49,767 కోట్లు. 2020-21లో వాటిని 62,677 కోట్లకు పెంచారు. అయితే 2021-22లో 56,743 కోట్లకు కుదించారు. తొలి యూపీఏ ప్రభుత్వ పాలనలో 2005-6లో పెన్షన్లకు 62,567 కోట్లు, 2006-7లో 70,352 కోట్లు, 2007-8లో 73,076 కోట్లు కేటాయించారు. అయితే 2007-8, 2021-22 మధ్య కాలంలో కేటాయింపులు 23% మేర తగ్గిపోయాయి. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ పథకానికి బదులు జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల నుండి తీవ్ర ప్రతిఘటన రావడంతో ప్రభుత్వము మధ్య మార్గంగా ఏకీకృత పెన్షన్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. అయితే అది కేవలం ఉద్యోగులకు మాత్రమే. వాస్తవానికి దానిపైన విమర్శలు వస్తున్నాయి. ఉన్నత విద్యకు కేటాయింపుల సంగతి అలా ఉంటే పాఠశాల విద్యకు సంబంధించి కూడా అరకొర కేటాయింపులే జరుగుతున్నాయి. పాఠశాల విద్యకు 2023-24లో బడ్జెట్ అంచనాలు 72,474 కోట్లు కాగా 2024-25లో కేవలం 0.74% మాత్రమే పెరిగాయి. సమగ్ర శిక్షకు కేటాయింపులు పెరగ్గా పోషణ్ శక్తి నిర్మాణానికి తగ్గాయి. ప్రాథమిక, సెకండరీ విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఓబీసీ విద్యార్థుల ప్రవేశాలలో తగ్గుదల కనిపిస్తోంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే 2021-22లో ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య 4,32,68,181. వీరిలో ఎస్సీలు 15.3%, ఎస్టీలు 6.3%, ఓబీసీలు 37.8% ఉన్నారు. అయితే ఆయా వర్గాల జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగానే ఉంది. ముస్లిం మైనారిటీల విషయంలోనూ ఇంతే. దీనిని బట్టి అర్థమవుతోంది ఏంటంటే కాషాయ ప్రభుత్వ విధానాల కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. 2021-22లో ఉన్నత విద్యపై నిర్వహించిన అఖిల భారత సర్వే ప్రకారం దేశంలో యూనివర్సిటీ స్థాయి సంస్థలు సహా 1,168 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు, డీమ్డ్ ప్రైవేటు వర్సిటీలు 40% ఉన్నాయి. 2013-14లో మొత్తం వర్సిటీల్లో వీటి వాటా 32% మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వ పాలనలో వివిధ రకాల ప్రైవేటు యూనివర్సిటీల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు 2013-14లో దేశంలో 36,634 కాలేజీలు ఉండగా 2020-21 నాటికి వాటి సంఖ్య 42,825కు పెరిగింది. పెరిగిన కళాశాలల్లో 5,976 ప్రైవేటువి కాగా 215 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మోడీ ప్రభుత్వం సర్కారీ ఉన్నత విద్యను ఫలంగా పెట్టి ప్రైవేటు ఉన్నత విద్యను ప్రోత్సహిస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.